మంత్రాలయం నియోజకవర్గంలో వెలిసినటువంటి ఉరుకుందీరణ స్వామి కుంభోత్సవానికి ఇదే మా ఆహ్వానంగా భావించి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉరుకుందీరణ స్వామి భక్తులకు ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం 1 నుంచి 3 వరకు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా కలిసినట్టుగా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఆదోని పట్టణంలో ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం సంబంధించిన రేపు 3వ తారీఖు ప్రతిష్ఠించబోయే రాజగోపుర బంగారు కలశ ప్రదర్శనగా తీసుకొని ఆదోని నుండి ఉరుకుంద వెళ్తున్నాం. అలాగే రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో ప్రయాణిక దీక్షలో ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు కుంభాభిషేకం, కలశ ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నాయి. 3వ తారీఖు ప్రయాణిక దీక్షలో ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యాహ్నం 11:59 నుంచి 12:02 మధ్యలో ఈ 5 రాజగోపురాలు, నూతనంగా నిర్మాణం చేయబడిన అమ్మవారి దేవాలయం, గణపతి దేవాలయం, నవగ్రహ మండపం, యాగశాల, ధ్వజస్తంభం వీటన్నిటి కూడా ఒకేసారి 10 కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుంభాభిషేకం అంటే సప్త నదీ జలాలను తీసుకొచ్చి ప్రయాణిక దీక్షలో 3 రోజుల పాటు వివిధ పీఠాధిపతుల సమక్షంలో ఋత్వికులు, అర్చకులు, వేద పండితులతో మంత్రోచ్చరణ చేసి మంత్రించిన జలాలని ఈ ప్రతిష్ఠించబోయే రాజగోపుర కలశాలపై ఈ సప్త నదీ జలాలను చేస్తారు. ఆ నదీ జలాలకు సంబంధించిన కార్యక్రమం శాస్త్ర ప్రకారం ప్రతి 12 సంవత్సరాలుగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఉరుకుంద గ్రామంలో నరసింహ ఈరన్న స్వామి జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు దేవస్థానానికి వచ్చి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని తిలకిస్తారని, తద్వారా శ్రీ నరసింహ ఈరన్న స్వామి వారి ఆశీస్సులు పొందుతారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇదే మీ టీవీ తరఫున మా దేవస్థానం అంటే లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద తరపున కార్యనిర్వహణాధికారిగా, అర్చకుల ప్రతినిధిగా, వైదిక కమిటీ సభ్యులు అందరూ కూడా
మిమ్మల్ని అందరినీ దేవస్థానంకు ఫిబ్రవరి 3వ తారీఖున వచ్చి కుంభాభిషేక కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను.